రాష్ట్రంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గడిచిన 10 సంవత్సరాలు మనం అందరం కూడా చూసాం. ఆ 10 సంవత్సరాల్లో దొరల పాలన జరిగిందని, మరి ఎక్కడ కూడా మనకు భూములు కానీ, మనమైతే తెలంగాణ కోసం చెప్పుకున్నటువంటి భూములు కానీ, ఉద్యోగాలు కానీ, నిధులు కానీ, ఎలాంటి వనరులైనా కానీ మన తెలంగాణతో అన్ని సాధించుకుంటామని మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు మరి ఎక్కడ కూడా గొంతు లేకుండా నొక్కినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. తర్వాత మనం ప్రజాపాలన కోరుకుందామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. 2 సంవత్సరాల సమయాన్ని ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల కోసం డిక్లరేషన్లు ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ అని, రైతుల డిక్లరేషన్ అని, మహిళల డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని మనకు కూడా ఒక డిక్లరేషన్ ప్రకటించారు. చేవెళ్ళ దళిత డిక్లరేషన్ అని ప్రకటించారు. దానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వచ్చి మరి దళితుల కోసం మేమందరం కూడా కట్టుబడి ఉన్నాము, రాగానే మా ప్రభుత్వం రాగానే దీన్ని అమలు చేస్తామని చెప్పేసి ఈ దళిత డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మనమంతా కూడా ఆశపడ్డాం, ఇకనైనా మరి సామాజిక తెలంగాణ సాధించుకున్నట్లయిందని చెప్పేసి మనం సంబరపడి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉంది. 2 ఏళ్ళు ఒక్కవట్టం చూసినాం. ఏ మంత్రుల దగ్గరికైనా ఇలా మంత్రులు మేము ఇలా గడిని గూడగొట్టాం, లేకపోతే ప్రగతి భవన్ ఈ దొరల గడిని గూడగొట్టి ప్రజాభవన్ చేశామని చెప్పిండు. ఇప్పటికి కూడా రోడ్డు మీద ఉన్నటువంటి గేట్లు పోయినాయి తప్పితే అక్కడ ఏ రకమైనటువంటి మార్పు జరగలే. గతంలో మంత్రులు వెళ్ళకపోయేది, కానీ ఇలా కలిసిన ఏ రకమైనటువంటి పనులు జరుగుతలేనటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి దీనికైనా మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ దేశవ్యాప్తంగా ఉద్యమించి ఎంతో మంది విద్యార్థులు, ఉద్యమకారులు ప్రాణత్యాగం చేసి ఈరోజు తెలంగాణ తెచ్చుకుంటే మళ్ళా ఇప్పటికి కూడా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి మనకు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మళ్ళీ ఉద్యమ కార్యాచరణ కోసం మనం అందరం కూడా జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి ఇలా మన భవిష్యత్తు మీద ఇలా గలమిప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ ధర్నాలు, మళ్ళీ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఎవరైనా మా దగ్గరికి రావచ్చు, అన్ని వర్గాలకు పనిచేస్తున్నామని చెప్పింది. మరి ఇక్కడ ఆ పరిస్థితి ఉన్నదా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇలా మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఇలా దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏడున్నాయి? ఇలా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దళితులకు ఉన్నటువంటి అస్తిత్వం ఏంది? భూమి. ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే గొప్పగా ఉన్నారంటే ఆ భూమి మీద ఉన్నటువంటి అస్తిత్వం ఉన్న కులాలు మాత్రమే ఇలా అధికారాన్ని అనుభవిస్తున్నారు. అన్ని రకాలుగా ఇలా వాళ్ళు గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ భూమినే మనకు లేకుండా చేసినటువంటి పాలకులు ఇలా ఎన్నికల హామీల్లో మన దళిత డిక్లరేషన్ లో ఓడి భూములకు పట్టాలిస్తాం, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పిండ్రు. 100 ఎకరాలు, 1000 ఎకరాలు గతంలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి 3 ఎకరాలు కానీ 5 ఎకరాల భూములు ఇప్పటి వరకు కూడా అవిటి గత ప్రభుత్వం అంతా కూడా ధరణి పేరు మీద తీసుకొచ్చి ఉన్న అసైన్డ్ భూములు అన్ని కూడా లాక్కున్నారు. ఎక్కడ కూడా మన గుంట భూములు లేకుండా చేసి పడేసారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కబ్జాదారు కాలం ఏదైతే ఉందో దాన్ని తొలగించేసి ఎక్కడ కూడా మన భూములు లేకుండా రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్న భూములన్నింటినీ కూడా గుంజేసుకున్నటువంటి పరిస్థితి. ఇలా హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లాలో పక్కన మన భూమి పక్కకున్నటువంటి భూమి ఏమో కోట్ల రూపాయల వాల్యూ పోతుంటది. మనకు మాత్రం ఆ భూమి మీద ఏ రకమైన హక్కు ఉండదు, దాన్ని అమ్ముకునేటువంటి హక్కు లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళ కొడుకో బిడ్డన భూ యజమాని, ఆ 2 ఎకరాలు 10 ఎకరమో ఇచ్చినటువంటి భూమి యజమాని
ఇంట్లో ఏదైనా ఆపద వస్తే అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. దాంట్లో ఏ రకమైనటువంటి కమర్షియల్ కార్యకలాపాలు చేసుకొని ఆర్థికంగా ఎదిగేటువంటి వెసులుబాటు లేదు. మరి ఎందుకు ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని అదే మరి అన్ని ఇంకా దళితుల పేరు అట్లనే ఉన్నాయంటే ఈ అసైన్డ్ భూములను దొంగచాటున ఇదే అగ్రవర్ణాలు వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఎన్ఓసీలు తెచ్చుకొని మళ్ళీ అమ్ముకుంటున్నారు. కానీ మళ్ళీ స్వచ్ఛందంగా ఎక్కడ కూడా భూమి మీద సర్వ హక్కులు ఈ దళితులకు లేకుండా పోయినాయి. ఇలా ఎందుకు ఈ వివక్షత అనేది అడుగుతా ఉన్నాము. మా భూముల మీద మా పట్టాలు ఇవ్వడానికి మీకు ఇచ్చేటువంటి మీరు ఏమైనా బడ్జెట్ కేటాయించేదా? దానికి ఏమన్నా మేము పైసలు అడుగుతున్నామా? మా భూముల మీద మాకు హక్కులు ఇవ్వమంటే మీరు ఎందుకు ఇట్లా మమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు? అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు ఉన్నారు. మన సోదరులు చాలా మంది వచ్చిండ్రు. ఆసిఫాబాద్ నుంచి, ఉట్నూరు నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఇటు భద్రాచలం నుంచి, మొత్తం ఇటు అచ్చంపేట దిక్కు అక్కడ మరి నిర్మల్ దాకా కూడా అంతా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన దళితులు ఉన్నారు. మన మార్కులు ఉన్నారు, మన నాంగ్ ఉన్నారు, అదేవిధంగా నెత్తకాన్ ఉన్నారు, మాదిగా నాలు అందరూ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 1970 కంటే ముందు నుంచే అక్కడ జీవిస్తున్నారు. కొన్ని వందలేళ్ళుగా అంటే నిజాం ప్రభుత్వం ఎక్కడైతే బీదర్ దాకా అటు మన మహారాష్ట్రలో ఔరంగాబాద్ దాకా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని తర్వాత 1956 రాష్ట్రం తర్వాత 1953లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాలు వేరైపోయి ఆ బార్డర్లు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళంతా కూడా మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నారు. తర్వాత 170 యాక్ట్ తీసుకొచ్చారు. కానీ అంతకు ముందే అక్కడ ఉన్నటువంటి మన దళితులకు మిగతా సోదరులకు వీళ్ళందరికీ కూడా నాన్ ట్రైబల్ గా పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అక్కడ ఉన్న దళితుల పరిస్థితి ఎట్లుంటుందంటే ఒక రేషన్ కార్డు బియ్యం, ఒక ఓటు హక్కు తప్పితే వాళ్ళకి ఏ హక్కు లేదు. అక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కునే హక్కు లేదు. దాన్ని అక్కడ ఒక పొలం కొనుక్కుందామంటే హక్కు లేదు. వాళ్ళు పోడు భూమి వ్యవసాయం చేసుకుందామంటే దాన్ని పట్టా పొందేటువంటి హక్కు లేదు. వాళ్ళు కేవలం ఒక మనుషులుగా ఒక అడవుల్లో ఒక జంతువుల్లో జీవిస్తున్నారు తప్పితే ఏ రకమైనటువంటి హక్కులు లేవు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని ఇస్తున్నారు. ఆ ఇందిరమ్మ ఇండ్లు అక్కడ దళితులకు కేటాయించే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకి భూమి లేదు కాబట్టి. మరి వాళ్ళ ఓటు ఉన్నది, వాళ్ళ ఓటును వాడుకుంటున్నావు కానీ వాళ్ళ హక్కులు నువ్వు ఎందుకు ఇవ్వవు? అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో 15% ఎస్సీ రిజర్వేషన్లు అమలు కావాలి. అవి ఎక్కడ కూడా అమలు అయితలేవు. ఇది ఎంత పెద్ద దుర్మార్గం! ఏ ఒక్క దళిత సంఘం నాయకులు ఎందుకు మాట్లాడు? మనకి సమస్యల మీద ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్తారు 5 మంత్రులు మా ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చెప్పాలో ఏం చెప్తారు? ఒక స్పీకర్ ఉన్నాడు, ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, ఒక మైనింగ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నాడు. మరి వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ అన్నిన్నాయి కానీ అల్లినట్ల శనిన్నట్టుగా మన దళితులు ఒక్క నాయకుడు గేట్ దగ్గర రానియదు. ఈ మంత్రులందరూ ఏం చేస్తారు అని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాము. మీకందరికి కూడా దళితుల స్థానాల్లో మీరు నిలబడ్డారు. దళితులకు ఇచ్చిన రిజర్వేషన్ స్థానాల్లో ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా ఎన్నికైతా ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మా తరపున మీరు చట్టసభలో ప్రతినిధులుగా ఉన్న మీరు మా సమస్యల మీద ఎందుకు మాట్లాడారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు మేము ఇలా దళితులుగా ఉన్నాము, ఇలా మీకు బిచ్చగాళ్ళలా కనబడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మొత్తం దళితులు లేకపోతే మేము లేదంటారు, మాదిగలు ఎక్కువ జనాభా ఉన్నారంటారు, 57 ఉపకులాలను కూడా మేము అందరికి కూడా న్యాయం చేస్తున్నామని అంటారు. ఇవాళ ప్రభుత్వం వచ్చినాక 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, అందరు కూడా కలగూర గంటనే ఉంటే ఎవరికి దక్కుతలేదు, వర్గీకరణ చేసి ఎవరి వాళ్ళకు వాటా ఇస్తామన్నారు. జీవో 223 ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ జీవోల మీద ఇంప్లిమెంటేషన్ లేదు. ఇవాళ మిగతా 57 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి మాట మర్చిపోయారు. మళ్ళీ మేము రోజు ధర్నాలు రాస్తారోకాలు చేసుకుంటూనే ఉండాలా? మీరు మేనిఫెస్టోలో పెట్టింది కదా కార్పొరేషన్ ఇస్తామని. ఇలా మా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి నిధుల నుంచే కదా మిమ్మల్ని అడుగుతున్నది. మీకు ప్రత్యేకంగా మీ బడ్జెట్ కేటాయించే పని లేదు కదా. ఇప్పటి వరకే 30,000 కోట్లు ఇవ్వాలా మాకు ఎస్సీ డిక్లరేషన్ లో. ఏదైతే ఎస్సీ సప్లాన్ నిధులు ఇవ్వాలా మీరు పెండింగ్ లో ఉన్నారు దళితుల కోసం. ఎస్సీ సప్లాన్ నిధులను మాకు ఏమంటున్నాం కానీ మీ నిధులు మాకేమో అడుగుతలేం కదా. ఈ విషయాన్ని మీరు ఎందుకు పట్టించుకోరు? కార్పొరేషన్ల ద్వారా ₹1 ఖర్చు పెట్టలేకపోతారు. ఎస్సీ కార్పొరేషన్ అని పెట్టి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వకపోతుంది.
దళిత బంధును ఆ దొర బంద్ చేసిపోతే మళ్ళొక్కసారి ఈయన వచ్చిన తర్వాత ఈ దళిత బంధు కాదు, మనం పెద్ద ఎత్తున 40,000 కోట్లు మేము కేటాయిస్తాము, మనం అందరం ఇచ్చుకుందామని అన్నారు. ఇప్పటి వరకు రూపాయి ఎట్టాయి. ఇది కాకపోను రెగ్యులర్ స్కీమ్స్ ఉంటుండే అవి బంద్ చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి పెట్టి అవి లేకపో ఇందిరమ్మ ఇల్లు దక్కకపో ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా అంశాలు ఉన్నాయి. వేటి మీద కూడా మీరు మాట్లాడరు. కాబట్టి మీరు ఇచ్చిన 2 సంవత్సరాల కాలాన్ని మాకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈరోజు అందరం కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ధర్నా చేయాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. వచ్చే నెల 8 తారీఖున చలో ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమాన్ని నిర్ణయించి పెద్ద ఎత్తున 59 కులాలన్నీ కూడా కదిలి ఈ ప్రభుత్వానికి మెడలు వంచి మన హక్కులు సాధించుకోవడానికి ఈ వేదిక తరఫున అన్ని సంఘాల ఐక్యంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అనేక సమస్యలను మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలి. కనీసం మా కులాలకు ఇచ్చేటువంటి గుర్తింపు పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కూడా మేము పోరాటం చేయాలి. ఎంత పెద్ద దుర్మార్గం. మా కులం మాదని చెప్పుకోవడానికి మేము ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా? మీ యంత్రాంగం లేదా? మీ ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఆర్డీఓలు ఏం చేస్తున్నారు? మీ భూముల పంచాయతీలు మీకు వచ్చేటువంటి లావాదేవీల కోసమే కానీ ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఈ చిన్న సమస్యలను కూడా మీరు పట్టించుకోకపోతే మా సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గరికి ఎట్లా వచ్చి ముఖ్యమంత్రిని కలవగలుగుతారు? ఏ మంత్రి మమ్మల్ని ఆదరించి మా సమస్యను కూర్చోబెట్టి ఈ శాఖ మీద మా అందరితో రివ్యూ చేయగలిగారు? ఇప్పటికి ఒక రివ్యూ అనే చేసిన గౌరవ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఎందుకు మా సమస్యల మీద మీరు మాట్లాడడం లేదు? వెంటనే ఎస్సీల సమస్యల మీద, ఈ డిక్లరేషన్ మీద మీరు రివ్యూ మీటింగ్ పెట్టి దళిత సంఘాలను పిలిచి మాట్లాడాలి. అదేవిధంగా మనకి ఇచ్చేటువంటి డివిఎంసీ కమిటీ కానీ, స్టేట్ విజిలెన్స్ కమిటీ కానీ యాక్టివేషన్ చేయాలి. ఆ కమిటీకి ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉంటారు. ఎస్సీల సమస్యల మీద నిరంతరం ప్రశ్నిస్తారు కాబట్టి ఆ కమిటీని వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, కేవల డిక్లరేషన్ అమలు చేయకపోతే ఇంకా 15 రోజులు మన టైం ఉంది. ఆ టైం లోపల మీరు గవర్నమెంట్ స్పందించి దీని మీద ప్రకటన చేయకపోతే వచ్చే 8న చలో ఇందిరా పార్క్ అన్ని దళిత సంఘాలుగా మేము వేలాది మందితో అక్కడ సభ నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా జైలు తెలియజేస్తున్నాను. మనకు ఆ గంట టైం అనేది కేటాయించబడతాయి కాబట్టి మిగతా చాలా మంది పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు వాస్తవానికి అందరూ కూడా అన్ని వర్గాల నాయకులు ఇక్కడికి వచ్చింది కానీ సమయభావం వల్ల ఇవ్వలేకపోతున్నా. తదుపరి మన సమావేశంలో అన్ని కూడా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ రోజు చివరిగా ఒక్క విషయం నేను మాట్లాడదలుచుకున్నా. ఈనాటి మీటింగ్ కు కారణమైనటువంటి వ్యక్తి తీగల అశోక్ కుమార్ గారు. అదేవిధంగా మిత్రుడు, ఆయన గురించి ఒక 2 విషయాలు నేను చెప్పాలి. దళిత ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, దళితుల సమస్యల మీద నిరంతరం ఆయన కూడా రకరకాల వ్యాసాల రూపంలో కానీ చర్చల్లో కానీ సమస్యల మీద స్పందిస్తూ మా అందరితో కూడా కోఆర్డినేషన్ అవుతూ, మరి అన్న ఈ జరుగుతున్న అన్యాయం మీద మనం అందరం కూడా ఒకటి కావాలి. ఖచ్చితంగా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటూనే దీన్ని మనం ముందుకు తీసుకుపోగలుగుతాం. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించకపోతే ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి నాతో అందరం కూడా గతంలో నేను ఇందిరా పార్క్ ధర్నాలు కానీ తర్వాత సభలు కానీ పెట్టినప్పుడు కూడా నాతో పాటు సహకరించి అన్ని రకాలుగా తోడినటువంటి సోదరుడు మన తీగల అశోక్ గారు ఈరోజు మహాధర్నాకు ఇన్ఛార్జిగా ఆయన్ను మరి మనము ఆయన్ను పెట్టుకొని ముందు పెట్టుకొని ఆ ఇన్ఛార్జిగా మరి అన్ని రకాలుగా మనం అందరం కూడా తోడై ఇవాళ బీసీ నాయకులు కానీ అన్న కానీ సార్ మిగతా వాళ్ళు మా 57 కులాల నాయకులు అందరూ కూడా ఇది ఒక వేదికగా చేసుకొని ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి అన్నిటి మీద మనం దాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేసుకోవడానికి మనం అందరం కూడా కలవాలని చెప్పేసి కోరుతూ
ముఖ్యంగా మన దళితులకు ఉండేటువంటి ఆలోచన ఒకటే ఉంటుంది, పార్టీలకు అది అర్థమైపోయింది. మనం ప్రతిసారి కూడా ఏమంటారంటే వచ్చేసారి ఓటు గెలిపిద్దాం, ఏ పార్టీకి మనం ఓటు వేద్దాం, ఈసారి నేను గద్దె దించుతాం అని అంటాం తప్పితే మనం గద్దెనెక్తామని ఎవరు అన్నారు మన దళితులు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చి డైరెక్ట్ వచ్చి నేను ఇలా వచ్చేసారి నేనే సీఎం అయితే నిన్ను గడిలు ఎక్కేది బయట గుంచుతానన్నాడు. మన దళిత నాయకులు ఒక్కరన్నా అన్నారు ఆ మాట? ఒక్కరన్నా? మన బీసీ నాయకులు అన్నారా? బీసీ నాయకులు కూడా అనలే. మొత్తం జనాభా మనదే, మళ్ళా పెద్ద కులాలు మన జనాభా, ఓట్లేసే కులాలన్నీ మన సారి చెప్పింది. మనం ఓడమంటే మనం ఓట్లం, అంతేగాని దళితులం బీసీలం కాదు, ఓట్లం. మనకు రేటు కట్టి కొనుక్కుంటారు. ఆ పరిస్థితి మారాలంటే మనం అందరం కూడా జరిసేపు ఆ ఓటు పక్కకు పెట్టి ఒక్క యూనిట్కి వచ్చి ఆ ఓటుతోనే మనం ఎన్ని కోట్లున్నా ఓటుతోటే మనం ఇలా పీఠాన్ని ఎక్కేటువంటి పరిస్థితి. ఆ ఓటు మనది మనం వేసుకోవాలి. దానికోసం వచ్చేటువంటి ఎరుంగిన జరిగేటువంటి ఆ ధర్నా అనేటువంటిది నిన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇలా ఒక విద్యార్థుల అంశం మీద ఢిల్లీ నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లయితే వ్యాపించిందో, మన దళితుల సమస్య మన పరిష్కారం కోసం ఆ వేదికను మనం ఉపయోగించుకోవాలి. దానికి సంబంధించి కార్యాచరణ మీద మిత్రుడు ఆ ధర్నా కార్యక్రమం ఇన్ఛార్జి కిగర్ అశోక్ కుమార్ గారు మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.